ఖర్గే మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ये लड़ रहे हैं, इसको आपको याद रखना, आपके वोटों की सुरक्षा के लिए लड़ रहे हैं। भाइयों, मैं आपसे यही कहूंगा कि भारत जब आजाद हुआ तो उसने एक क्रांतिकारी कदम उठाया। उसने अपनी सभी नागरिकों को, चाहे वो पढ़े लिखे हो, चाहे वो अमीर हो, चाहे वो गरीब हो, महिला हो, पुरुष हो, युवा हो, इन सबको अगर वोटिंग का अधिकार दिया है, इस देश के आजादी की जो हिस्सा लेकर काम किए हैं, तो वो नेहरू जी, अंबेडकर, महात्मा गांधी, चंद्र बोस और जितने भी लोग आजादी के लड़े उन लोगों ने मिलकर हम सबको एक अधिकार दिया, वो वोटिंग का अधिकार। उस वोटिंग के अधिकार को आज मोदी लाल किले के ऊपर ठहरकर ललकार रहा है, लोगों को कह रहा है, ये देखो तुम्हारे वोट मैं ले लूंगा। तुम्हारे का हमारी वोट खींचने की कोशिश वो कैसा कर रहे हैं? वो अप्रत्यक्ष रूप से, इनडायरेक्टली वो कर रहे हैं। वो वहां पर लाल किले में ठहर कर वो कहते हैं इस देश की सेवा में सबसे ज्यादा अगर देन है, अगर कोशिश है तो आरएसएस का है। उन्होंने कहा आरएसएस 100 साल से देश की सेवा कर रहा है, एक बहुत बड़ा एनजीओ है। ये प्रधानमंत्री मोदी जी लाल किले पे ठहरते बोलते हैं। अरे भाई, ये आरएसएस वाले तो देश के आजादी के खिलाफ थे। इन्होंने तो महात्मा गांधी जी को उनके चेलों से, उनके लोगों से अलग कर दिया। और ऐसे लोग देश की सेवा करते हैं। बोलो कितने लोग तुम्हारे जेल में गए? बोलो तुम्हारे लोग कितने सूर्य पे चढ़े? बोलो तुमने लोग कितने स्कूल कॉलेजेस छोड़ के मैदान में आए? आपका एक आदमी भी जेल नहीं गया। बताओ आरएसएस का कौन है? कोई एक नहीं मरा। यहां तक कि ये लोग ब्रिटिशर को గాంధీ భవన్ లో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం కొనసాగుతోంది. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన సమావేశం జరుగుతోంది. వరంగల్ జిల్లా నేతల పంచాయతీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ పై చర్చిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు గాంధీ భవన్ నుంచి అందిస్తారు. రాజు. రైట్ దీపిక, గాంధీ భవన్లో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం జరుగుతూ ఉంది. ఈ సమావేశం టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి మల్లు రవి అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు గంటకు పైగా ఈ యొక్క సమావేశం జరుగుతూ ఉంది. ఇందులో ప్రధానంగా 2 అంశాలను చర్చిస్తూ ఉన్నారు. ఇప్పటికే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వరుసగా అటు ప్రభుత్వాన్ని, మరోవైపు సీఎంను ఇరకాట పెట్టేలా చేస్తున్నటువంటి వరుస కౌంటర్ కామెంట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి కూడా ఇవాళ నిన్ననే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అటు క్రమశిక్షణ కమిటీ దీన్ని టేకప్ చేయాలనేటటువంటి ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగానే
అటు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి మల్లు రవితో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సైతం మంతనాలు జరిపారు. అయితే ఆ తర్వాత ఇవాళ గాంధీ భవన్ వేదికగా జరుగుతున్నటువంటి సమావేశంలో ప్రధానంగా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సీఎంపై చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, వరుసగా ఆయన చేస్తున్నటువంటి వివాదాస్పద కామెంట్స్ కూడా కొంత పార్టీకి ఇబ్బంది కలిగించేలా, డ్యామేజ్ కలిగించేలా ఉన్నాయని క్రమశిక్షణ కమిటీ భావిస్తూ ఉంది. అయితే కొద్దిసేపటి క్రితమే అటు మల్లు రవి మీడియాతో మాట్లాడుతూ ఎవరికైనా చెబితే వినకపోతే వేటు తప్పదు అనేటటువంటి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు మీడియా ముఖంగా. ఎట్టి పరిస్థితుల్లో కూడా క్రమశిక్షణ కమిటీ వివరాలు తీసుకుంటుంది, మరోవైపు వారికి సర్ది చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తుంది. పదే పదే అదే కోవలో కూడా వ్యవహరిస్తే గనక పూర్తి స్థాయిలో వేటు తప్పదు పార్టీ నుంచి అనేటటువంటి కోణంలో కూడా కామెంట్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. వరుసగా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సీఎంని టార్గెట్ చేస్తూ ఉన్నారు. రెండవ విడత మంత్రివర్గ విస్తరణలో భాగంగా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కలేదు. సామాజిక సమీకరణాలు, ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యం మంత్రివర్గంలో లేకపోవడంతో కేవలం బీసీకి వాకిడి శ్రీహరిముద్రాజుకు, ఎస్సీలలో వివేక్ వెంకటస్వామి, అడ్లూరు లక్ష్మణ్కు అవకాశం దక్కింది. ఆ తర్వాత మరిన్ని ఖాళీలు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం కావచ్చు, అటు పార్టీ అధిష్టాన పెద్దలు కూడా పూర్తి స్థాయిలో మంత్రివర్గ నియామకానికి సంబంధించి భర్తీ చేసేందుకు సంబంధించి కసరత్తు అయితే కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ జరిగిన నాటి నుంచి నేటి వరకు వివాదాస్పద కామెంట్స్ అటు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేస్తూ ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి స్పందించే ప్రతి అంశానికి రాజగోపాల్ రెడ్డి కౌంటర్ అటాక్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా మనం గమనిస్తే గనక సీఎం రేవంత్ రెడ్డి 10 ఏళ్ల పాటు తానే సీఎంగా ఉంటాననేటటువంటి కామెంట్ చేసిన నేపథ్యంలో కేవలం 3.5 ఏళ్ళు మాత్రమే ఉంటారు. అటు ప్రతిపక్షాలను తిట్టడం ఆపేసి ప్రభుత్వం ఏం చేస్తుందో అది చెప్పండి అనేటటువంటి కోణంలో కూడా సీఎంకు కౌంటర్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత సోషల్ మీడియా కొంతమంది యూట్యూబ్ అని టార్గెట్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ దృష్టిలో పెట్టుకొని కూడా వాటికి కూడా కౌంటర్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. వరుసగా ఇటీవల 2 రోజుల క్రితం కూడా మంత్రి పదవి పైన హాట్ కామెంట్స్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే మంత్రి పదవి హామీ ఇచ్చేటప్పుడు గుర్తు లేదా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బ్రదర్స్ అని పార్టీకి అధిష్టానానికి తెలియదా అనేటటువంటి కోణంలో కూడా ఆయన కామెంట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు తాజాగా నిన్న కూడా మరోసారి సీఎం టార్గెట్గా కూడా కామెంట్ చేశారు. నిధులు మీరే తీసుకువెళ్తారు, అదేవిధంగా పదవులు సైతం మీకేనా అనేటటువంటి కోణంలో సైతం మునుగోడు నియోజకవర్గ అభివృద్ధికి ఏమాత్రం నిధులు కేటాయించడం లేదు అనేటటువంటి అసంతృప్తి, అసహనం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని కూడా పార్టీ కీలకమైనటువంటి బాధ్యతలను టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి అప్పగించింది. అయితే సుదీర్ఘంగా క్రమశిక్షణ కమిటీ సమావేశం కొనసాగుతూ ఉంది. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి అంశాలన్నిటినీ కామెంట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి పైన కూడా కూలంకషంగా చర్చిస్తున్నట్లు తెలుస్తూ ఉంది. అయితే రాజగోపాల్ రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేస్తారా, లేదంటే వివరణ కోరేటటువంటి ప్రయత్నం టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చేస్తుందా అనేటటువంటి స్పష్టత అయితే ఈ సమావేశం ముగిసిన తర్వాత తెలిసే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొనసాగుతున్నటువంటి నేతల మధ్య ఆధిపత్య పోరు ఏదైతే ఉందో, కొండా మురళి వర్సెస్ ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందినటువంటి ఎమ్మెల్సీలుగా ఉన్నటువంటి పోరుకు సైతం కూడా ఫుల్ స్టాప్ పెట్టేందుకు కోఆర్డినేటర్ నియమించేందుకు కూడా టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ కసరత్తు చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ. ఢిల్లీలో ప్రధాని మోడీ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం మోడీ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. के मंत्र के साथ खादी को अपनाया है. इसी तरह देश ने मेड इन इंडिया फोन पर भी भरोसा जताया. 11 साल पहले हम अपनी जरूरत के ज्यादातर फोन इंपोर्ट करते थे. आज ज्यादातर भारतीय मेड इन इंडिया फोन ही इस्तेमाल करते हैं. आज हम हर साल 30-35 करोड़ मोबाइल फोन बना रहे हैं. 30-35 करोड़ मोबाइल फोन बना रहे हैं और एक्सपोर्ट भी कर रहे हैं. साथियों, हमारा मेड इन इंडिया, हमारा यूपीआई आज दुनिया का
सबसे बड़ा रियल टाइम डिजिटल पेमेंट प्लेटफॉर्म बन चुका है, दुनिया का सबसे बड़ा। भारत में बने रेल कोच हो या फिर लोकोमोटिव, इनकी डिमांड अब दुनिया के दूसरे देशों में भी बढ़ रही है। साथियों, जब ये रोड इंफ्रास्ट्रक्चर की बात आती है, इंफ्रास्ट्रक्चर की बात आती है, भारत ने गति शक्ति प्लेटफॉर्म बनाया है। 1600 लेयर, 1600 लेयर डेटा के हैं उसमें, और किसी भी प्रोजेक्ट को वहां पर कैसी कैसी परिस्थितियों से गुजरना पड़ेगा, किन नियमों से गुजरना पड़ेगा, वाइल्ड लाइफ है कि जंगल है कि क्या है, नदी है, नाला है, क्या है, सारी चीजें मिनटों में हाथ लग जाती हैं और प्रोजेक्ट तेज गति से आगे बढ़ते हैं। आज गति शक्ति की एक अलग यूनिवर्सिटी बनाई गई है और देश की प्रगति के लिए गति शक्ति एक बहुत बड़ा सामर्थ्यवान मार्ग बन चुका है। साथियों, एक दशक पहले तक हम खिलौने तक बाहर से इंपोर्ट करते थे, लेकिन हम भारतीयों ने संकल्प लिया वोकल फॉर लोकल का, तो ना सिर्फ बड़ी मात्रा में खिलौने भारत में ही बनने लगे, लेकिन बल्कि आज हम दुनिया के 100 से ज्यादा देशों को खिलौने निर्यात भी करने लगे। साथियों, इसलिए मैं फिर आप सभी से, सभी देशवासियों से आग्रह करूंगा, भारत में बने सामान पर हम भरोसा करें। भारतीय हैं तो भारत में बना ही खरीदें। अब त्योहारों का सीजन चल रहा है, अपनों के साथ अपने लोकल उत्पादकों की खुशियां बांटें। आप तय करें गिफ्ट वही देना है जो भारत में बना हो, भारतीयों द्वारा बनाया हुआ। साथियों, मैं आज व्यापारी वर्ग से, दुकानदार बंधुओं से भी एक बात कहना चाहता हूं। होगा कोई समय विदेश में बना सामान आपने इसलिए बेचा हो ताकि शायद आपको लगा हो प्रॉफिट थोड़ा ज्यादा मिल जाता है। अब आपने जो किया सो किया, लेकिन अब आप भी वोकल फॉर लोकल के मंत्र पर मेरा साथ दीजिए। आपके इस एक कदम से देश का तो फायदा होगा, आपके परिवार का, आपके बच्चों का भी फायदा होगा। आपकी बेची हुई हर चीज से देश के किसी मजदूर का, किसी गरीब का फायदा होगा। आपकी बेची गई हर चीज का पैसा भारत में ही रहेगा, किसी न किसी भारतीय को ही मिलेगा। यानी ये भारतीयों की खरीद शक्ति को ही बढ़ाएगा, अर्थव्यवस्था को मजबूती देगा। और इसलिए मेरा आग्रह है, आप मेड इन इंडिया सामान को पूरे गर्व के साथ बेचें। साथियों, दिल्ली आज एक ऐसी राजधानी बन रही है जो भारत के अतीत का भविष्य के साथ साक्षात्कार भी कराती है। कुछ दिन पहले ही देश को नया सेंट्रल सेक्रेटरिएट, कर्तव्य भवन मिला है, नई संसद बन चुकी है, कर्तव्य पथ नए रूप में हमारे सामने है। भारत मंडपम और यशोभूमि जैसे आधुनिक कॉन्फ्रेंस सेंटर का दिल्ली की शान बढ़ा रहे हैं। ये दिल्ली को बिजनेस के लिए, व्यापार कारोबार के लिए बेहतरीन स्थान बना रहे हैं। मुझे विश्वास है इन सभी के सामर्थ्य और प्रेरणा से हमारी दिल्ली दुनिया की बेहतरीन राजधानी बनकर उभरेगी। इसी कामना के साथ एक बार फिर इन सभी विकास कार्यों के लिए आप सबको, दिल्ली को, हरियाणा को, राजस्थान को, उत्तर प्रदेश को, पूरे इस क्षेत्र का विकास होने जा रहा है। मैं बहुत बहुत शुभकामनाएं देता हूं, बहुत बहुत बधाई देता हूं। आप सबका बहुत बहुत धन्यवाद।
सज्जनों, आइए खड़े होकर करतल ध्वनि के साथ आभार व्यक्त करें ऐसे युग प्रवर्तक नेतृत्व को, माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी को, जिनकी दूरदृष्टि और युगांतरकारी नीतियों की वजह से आज भारत तेजी के साथ विकसित भारत बनने की ओर अग्रसर है। ऐसे यशस्वी प्रधानमंत्री माननीय श्री नरेंद्र मोदी जी का हृदय से आभार। विकास की गति के साथ రైట్ జూనియర్ ఎన్టీఆర్ పై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర్ ప్రసాద్ నోరు పారేసుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఎలా చూస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసభ్యంగా మాట్లాడిన దగ్గుబాటి ప్రసాద్ నారా లోకేష్ కు వ్యతిరేకంగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఆడనివ్వమంటూ హెచ్చరించారు. వార్2 షోలను అనంతపురంలో నిలిపివేయాలంటూ వార్నింగ్ ఇచ్చారు. వార్2 విడుదల సందర్భంగా అభిమానుల స్పెషల్ షోకు ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ను జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల సంఘం నేత ధనుంజయ నాయుడు ఆహ్వానించారు. దీంతో జూనియర్ ఎన్టీఆర్ పై దగ్గుబాటి ప్రసాద్ రెచ్చిపోయారు. సోషల్ మీడియాలో టీడీపీ ఎమ్మెల్యే బూతు పురాణం వైరల్ గా మారింది. ఎమ్మెల్యే ఆడియో సంభాషణలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. దగ్గుబాటి ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ ను దారుణంగా దూషించడం కలకలం రేపుతోంది. ఎమ్మెల్యేపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు దగ్గుబాటి ప్రసాద్ క్షమాపణలు చెప్పారు. రాజకీయ కుట్రలో భాగంగానే ఈ ఆడియో బయటకు వచ్చిందన్న ఎమ్మెల్యే దగ్గుబాటి సొంత పార్టీ నేతలే తన ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. త్రివేణి అన్ని నా మొత్తం అన్ని థియేటర్లు పెట్టినారా ఫ్యాన్స్ మనల్ని మాట్లాడారా నానా రాము వీళ్ళంతా ఓకే చేశారా? అప్పుడే వాళ్ళు అంటే మనం ఏం లేదా వాళ్ళే మాట్లాడుకున్నారు నా వాడు మనం ఆ రోజు మాట్లాడేది అయితే వాడు ఇయ్యలేదు నా శాంతి థియేటర్ ఇమ్మంటే ఇయ్యలేదు. గలాట జరిగింది నా అంత వాడితే ఏనన్నైతే ఇయ్యలేదు నా. ఎవరు ఇచ్చినారు? ఇప్పుడు త్రివేణిను నా గౌరీ కాంప్లెక్స్ నా పర్మిషన్ నా పర్మిషన్ గవర్నమెంట్ ఇచ్చింది అది. పర్మిషన్ లేవు, పర్మిషన్ లేవు, పర్మిషన్ లేవు, ఆపిస్తున్నా. ఎందుకులేనా మనకినా ఆపిస్తున్నా ఇప్పుడు ఏదైనా ఎందుకు కానీ మనకి నాకే నాకు అవసరమే కదా. అవసరమే కానీ మనకి లోకేష్ ఎట్లా మనమైతే దాంట్లో ఆ విషయంలో అయితే మనమైతే ఆపోజిట్ అన్నా నువ్వు చెప్పినట్లు. ఎట్లా ఇప్పిస్తారో నువ్వు కార్ది? నేను వేయించాకనా స్టేరోయిడ్ వేస్తున్నారు సినిమాది. సరే ఏపీ ఇప్పుడు పర్మిషన్ లేదు కదా. కాదన్నా స్టేరోయిడ్ సినిమా వేస్తున్నారు, పర్మిషన్ లేదు కదా, ఎట్లా ఇప్పిస్తావు నువ్వు? నేనెవరు వేయించాక నాకు సంబంధం లేదు. సరే బుక్ చేపిస్తా చూడు. కానా మామూలుగా నేను సినిమాకి పోయేవాడిని. ఆడదు సినిమా, ఆడదు సినిమా, ఆడదు. నేనెవరు వేయించాక సినిమా ఆడదు ఇప్పుడు. ఓకేనా? మందేం పోతుందా మనం లోకేష్ గురించి మాట్లాడతాడా, సార్ గురించి మాట్లాడతాడు. సినిమా ఆడదు, ఆడదు సినిమా. ఓకేనా? మనమేం చేస్తున్నాం, ఆడకపోతే ఆడకపోలేదు. ఆడదు నాకు తెలియకుండా ఎట్లా ఆడుతుంది సినిమా? ఇప్పుడు మనమేం దాంట్లో ఏం లేవునా, మనకేం సంబంధం. మనం సినిమా నేను ఎమ్మెల్యే, అనంతపురం ఎమ్మెల్యే. నేను ఏం నన్ను అట్లా చెప్తాను నాకు తెలియదనా. ఆడదు, ఆడదు సినిమా, ఆడదు, ఆడదు. గాడ్ ప్రామిస్ నిలిపేపిస్తున్నా. మనకి ఎందుకు మనకెందుకేంది? లోకేష్ గురించి మాట్లాడితే ఊరుకుంటామా ఏంది? మనకేంది ఏంది? ఆడదు సినిమా, సినిమా ఆడదు. పంపించాను అందరినీ. సరే అనంతపురంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ కార్యాలయాన్ని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ముట్టడించారు. అర్బన్ టీడీపీ కార్యాలయం ముందు బైఠాయించిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎమ్మెల్యేకు వ్యతిరేక నినాదాలు చేస్తున్నారు. నగరంలోని శ్రీనగర్ కాలనీలో ఉన్న ఆఫీసు వద్దకు వచ్చిన అభిమానులు దగ్గుబాటి బయటకు వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ను దూషిస్తూ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానితో మాట్లాడిన ఆడియో కాల్ రికార్డు గురించి ప్రశ్నిస్తున్నారు. పరిస్థితి చేజారుతుండటంతో అభిమానులను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దగ్గుబాటి లేరని కార్యాలయ సిబ్బంది సమాధానం ఇవ్వడంతో ఆఫీస్ ముందు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు బైఠాయించారు. మేము కూడా ఓట్లు వేసి ఉంటేనే మీరు ఎమ్మెల్యేవి అయ్యాం, 4 గోడల మధ్య కాదు, ఎన్టీఆర్ అభిమానుల ముందుకొచ్చి క్షమాపణ చెప్పాలి అంటూ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళ ముందు మా ఫ్యాన్స్ కొంతమంది పెట్టుకుని క్షమాపణ కోరితే ఓకే సార్, ప్రెస్ మీట్ ముందు బహిరంగంగా చెప్పాలా.
మాకు ఈ రాజకీయ పరంగా ఎటువంటి సంబంధం లేదు. మనం రాజకీయాలు మా హీరో రాజకీయ పార్టీ పెట్టి మేము పెడతామన్నందుకు అప్పుడు మేము ఇంకా ఏమనేది చూపిస్తాం. మేము అప్పుడు కూడా అంతవరకు మేము అభిమానిగానే ఉంటాం, ఆయన భక్తుల్లాగే ఉంటాం. మా హీరో అయితే కిచ్చపరిచి మాట్లాడుకుంటాం. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు డ్యాములు, గ్యారేజీలు నిండు కుండలను తలపిస్తున్నాయి. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి కడెం నుండి అధికంగా ఇన్ఫ్లో రావడంతో దిగువ ప్రాంతానికి 19 గేట్లను ఎత్తి 62,000 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. పార్వతి బ్యారేజ్లోకి భారీగా వరద నీరు వస్తుండటంతో 74 గేట్లను ఎత్తి దిగువ ప్రాంతానికి నీటిని వదులుతున్నారు. నాంది పంప్ హౌస్, లక్ష్మీ పంప్ హౌజ్లలో వాటర్ అధికంగా రావడంతో 2 పంప్ హౌజ్లలోని బాహుబలి 3 మోటార్లను ఓపెన్ చేసి దిగువ ప్రాంతానికి 6,000 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. వ్యాప్తంగా గత 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా కరీంనగర్లో ఉన్న డ్యాములు, చెరువులు, కుంటలు నిండుకుండలను తలపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టులో పైనుంచి కడెం ప్రాజెక్టు కూడా అధికంగా నిండడంతో అక్కడ దాదాపు గేట్లను వెత్తి దిగువ ప్రాంతానికి నీరు వదలడంతో దాదాపు 62,000 క్యూసెక్ల వాటర్ ఇన్ఫ్లో రావడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టు సామర్థ్యం వచ్చి 20.175 ఉంటుంది. కానీ ఇప్పటివరకే 17 టీఎంస్ల వాటర్ చేరడంతో దాని 10 గేట్లను కూడా ఎత్తి దిగువ ప్రాంతాలకు 52,000 క్యూసెక్ల వాటర్ని అయితే వదులుస్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. ప్రస్తుతానికి ఇటు లక్ష్మీ పంప్ హౌస్లో చూసుకుంటే 3 బాహుబలి మోటార్లను ఓపెన్ చేసి 6,000 క్యూసెక్ల వాటర్ను ఒకవైపు వరదకాల ద్వారా కూడా పంపిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. అదేవిధంగా నంది పంప్ హౌస్లో కూడా 3 మోటార్లను ఓపెన్ చేసి దాదాపు అక్కడ కూడా 6,000 క్యూసెక్ల వాటర్ను దిగువ ప్రాంతానికి వదులుతున్నారు. అదేవిధంగా లక్ష్మి సంబంధించిన ఆ పంప్ హౌస్ చూసుకుంటే అక్కడ కూడా 3 బాహుబలి మోటార్లను ఎత్తి దిగువ ప్రాంతాలకైతే వాటర్ వదులుతున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. ఈ సరస్వతి బ్యారేజ్కి వెళ్ళినట్టయితే సరస్వతి బ్యారేజ్ నుంచి ఎగువ ప్రాంతం నుంచి అధికంగా వాటర్ వస్తుంది. దాదాపు 2 లక్షల క్యూసెక్ల వాటర్ రావడంతో దానికి సంబంధించిన సామర్థ్యం 8 టీఎంసీలు. ఇప్పటివరకు నిల్వ ఉంచొద్దనే కోణంలో మాత్రం దాని 74 గేట్లను ఎత్తి దిగువ ప్రాంతానికి అయితే 2 లక్షల క్యూసెక్ల వాటర్ను అయితే దిగువ ప్రాంతానికి వదులుతున్న పరిస్థితి కనబడుతుంది. ఆ వాటర్ అంతా వృధాగా వెళ్తుంది, అది సముద్రంకు వెళ్లి చేరే విధంగా ఆ వాటర్ అంతా వెళ్తుంది. కాబట్టి వచ్చిన నీరంతా వృధా అవుతున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. అదేవిధంగా అన్నారం, సుందిల్లా, నందిమేడారం ఇటువంటి ఈ ప్రాజెక్టులలో కూడా దాదాపు వాటర్ అధికంగా రావడంతో దిగువ ప్రాంతానికి వాటర్ బదిలే విధంగా అక్కడ గేట్లను వెత్తి దిగువ ప్రాంతానికి అయితే వాటర్ వదులుతున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. అదేవిధంగా కరీంనగర్ సంబంధించి ఎల్ఎండి డ్యాంలకు కూడా వరద నీరు అయితే వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు దాని సామర్థ్యం వచ్చి 24 టీఎంస్ల సామర్థ్యంగాను ఇప్పటి వరకు దాదాపు 11 టీఎంస్ల వాటర్ వరకు అయితే చేరి ఉన్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు. అదేవిధంగా ఇటు చాలా వరకు డ్యాములు, చెరువులు, కుంటలు కూడా నిండుతుండను తలపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. గోదావరి పరివాహక ప్రాంతమైన మంతని, మహదేవ్పూర్, ముత్తారం ఈ ప్రాంతంలో కూడా వర్షపాతం అధికంగా నమోదైనట్టయితే కంపల్సరీ వాగులు, కుంటలు ప్రవహించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అక్కడ ఉన్న దిగువ ప్రాంతాల ప్రజలను మాత్రం అప్రమత్తంగా ఉండాలని ఇప్పటివరకు అధికారులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా రామగుండం గోదావరికి సంబంధించి అక్కడ ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఇప్పుడు వాటర్ అధికంగా వస్తుంది కాబట్టి బ్యాక్ వాటర్ ఉంటుంది. కాబట్టి అక్కడ కొన్ని శివానగర్ ఈ ప్రాంతాలంతా కూడా అప్రమత్తంగా ఉండాలనే అధికారులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇంకా వర్షాలు ఇదే విధంగా కురిసినట్టయితే కొన్ని చోట్ల ఇళ్లలోకి నీళ్లు వచ్చి చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలనే సూచన ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతానికైతే కరీంనగర్ సంబంధించిన డ్యాములు, కుంటలు, చెరువులు, అదేవిధంగా బ్యారేజులు, అదేవిధంగా ఇప్పటికే పంప్ హౌస్లు కూడా నిండుకుండలను తలపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకా అధికంగా వర్షాలు కురిసినట్టయితే కూడా చాలా వరకు డ్యాములు కూడా అంటే ఇక్కడ నిండవలసిన డ్యాములు కూడా నిండే పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు. ప్రస్తుతానికైతే ఎక్కడైతే వాటర్ అధికంగా ఈ ఇన్ఫ్లో వస్తుంది కాబట్టి కంపల్సరీ ఆ వాటర్ అంతా వృధాగా వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. ఆ వాటర్ అంతా కూడా ఒకవైపు సముద్ర తీరానికి కలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటివరకైనా కానీ దాన్ని సేవ్ చేసే విధంగా పంప్ హౌస్లను ఓపెన్ చేసి ఒకవైపు వరదకాల ద్వారా డ్యాములకు కావచ్చు, చెరువులకు కావచ్చు, కుంటలకు ఆ నీరును తరలించినట్టయితే ఆ చెరువులు, కుంటలు కూడా ఇంకా నిండే అవకాశం అంటే ఉంటుందనే చెప్పవచ్చు. కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి రవీందర్, రాజ్ న్యూస్, కరీంనగర్ జిల్లా నుంచి.
ప్రకాశం జిల్లా కొండపి మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారం సింగరాయకొండ జూనియర్ కళాశాలలో రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని చెప్పారు. వ్యవసాయ రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. త్వరలోనే సాగర్ జలాలను మూసి పాలేరు నదులకు ఇచ్చి ప్రతి ఎకరాకు సాగునీరు వచ్చే విధంగా ప్రణాళిక తయారు చేస్తున్నట్లు చెప్పారు. ఇటీవల జరిగిన జడ్పీటీసీ ఎన్నికలే జగన్ ప్రజలు విశ్వసించడం లేదనడానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో R&B శాఖ మంత్రి జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్యేలు కందుల నారాయణ రెడ్డి, ఎంఎం కొండయ్య, ఉగ్ర నరసింహారెడ్డి, బిఎన్ విజయ్ కుమార్, ఎం అశోక్ రెడ్డి పాల్గొన్నారు. ప్రమాణము చేయించున్నాను. ఇప్పుడు మిగిలిన డైరెక్టర్లు కూడా నేను అన్నప్పుడు మీ పేరు చెప్పేసి మ్యాటర్ అంతా చెప్పేసి ప్రమాణము చేయించున్నాను. తెలుగుదేశం, జనసేన, బీజేపీల ఎన్డీఏ ప్రభుత్వం చెప్పిన హామీలన్నీ ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. మన యువ నాయకులు యువగలం పేరుతో శ్రీ నారా లోకేష్ బాబు గారు రాష్ట్రం అంతా తిరుగుతూ మన ప్రాంతంలో కూడా తిరిగినప్పుడు వారు ఇచ్చేటువంటి హామీలు కూడా ఒక్కొక్కటిగా అమలుపరుచుకుంటా వస్తున్నాం. ఆ రోజు కష్టాల్లో ఉన్న రాష్ట్రం, అరాచకము, విధ్వంసం ఉన్న పరిస్థితుల్లో మీకు అండగా నేనున్నానంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు జనసేన నుండి తెలుగుదేశానికి మద్దతు ప్రకటించడం, ఈ రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా, సంక్షేమం దృష్ట్యా ప్రధానమంత్రి గారి మోడీ సహకారంతో 3 పార్టీలు ముందుకు రావడం జరిగింది. చెప్పిన ప్రతి హామీ ఇవ్వాలనే ఉద్దేశంతో తొలిసారిగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ 4,000, దివ్యాంగులకు 6,000, 10,000, 15,000 చొప్పున పెంచి అత్యధికంగా నెలకి 2,300 కోట్ల రూపాయలని ప్రతి నెల ఈ సామాజిక భద్రత పరిశీలన ఇస్తున్నటువంటి ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నాం. అదే విధంగా ఆ రోజు పెట్టిన సంతకాల్లో డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ పోస్టుల భర్తీలు 16,000 పోస్టులని భర్తీ చేస్తున్నాం. ఈ త్వరలోనే వాళ్ళందరికీ కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చే విధంగా మన ప్రభుత్వం చర్యలు తీసుకుందాం.